హలో, ఐ లవ్ యూ రాజా. నేను మీ పోసాని. వెల్కమ్ టు మామా మజాకా. స్వీట్ స్వీట్ ముచ్చట్లు, హాట్ హాట్ డైలాగులు, కామెడీ పంచెస్, వించెస్, రేంచెస్. కామెడీ పండించడానికి నేను రెడీ. 4 ఏళ్ల తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో మిగిలే ఏకైక పార్టీ నాదే అంటున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆశకి హద్దుంటుంది, కానీ అత్యాశకి ఆకాశమే హద్దంటే ఇదేనేమో. ఆయన ముచ్చట మనం ఎందుకు కాదనాలి? ఏమైనా అన్నామనుకో, ఈ రాజాకి మెంటలు ఎక్కువ, ఈ రాజాకి నోటు దురద ఎక్కువ అంటారు. సరే, ఇవన్నీ మనకు అవసరం అండి. మన జగన్ బాబు గారు ఏమన్నారు, ఏ డైలాగ్ చెప్పారు, పర్ఫెక్ట్గా విందాం. ఎస్, మైక్ టెస్టింగ్ 1 2 3 స్టార్ట్. మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, పులివెందుల పులిబిడ్డ ఇలా పొగిడే ఆయన మునగ చెట్టు ఎక్కించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇంకా పౌరుషం తగ్గినట్లేదుగా. సైడ్ క్యారెక్టర్ అదింది, కానీ మైక్ అటీ బాబు, అటీ మైకు. రాజా, మన ట్రేడ్ మార్క్ నమస్కారం ఒకసారి పెట్టవా? విత్ స్మైల్. ఇప్పుడు నాకు స్మైలీతో సెల్ఫీ తీసుకున్నంత సమ్మగా ఉంది. ఇక ఏసైక కొమరంభీం గారు ఆ రోజుల్లో జల్ జమీన్ ఏంటి మర్చిపోయావా? అడు చూస్తున్నావు. అందుకే చంద్రబాబు గారు నీకు హోంవర్క్ రాదంటాడు. మీ శత్రువులను చూడు, మైక్ పట్టుకుంటే పెళ్లి మంత్రాల కంటే బ్రహ్మాండంగా చదువుతారు, కామా పుల్ స్టాప్ లేకుండా. జంగల్ అన్న 3 పదాల మీద 3 పదాల మీద నీ పదమేంటో చెప్పు. పదాలు నీకే తెలియవా? మరి మాకెందుకు చెప్తున్నావు రాజా నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ ఉంటుందా ఉండదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అనుమానాలు కూడా చెప్తా ఉన్నారు. ఓహో, అసలు తెలంగాణలో మీ పార్టీ ఉందా? ఉందనుకుంటున్నావా? అవతల కేసీఆర్ గారు పెద్ద కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో మీ పార్టీ వాళ్ళ మెడల్లో దండేసి టీఆర్ఎస్ ఆఫీసులో పిలిపించుకుంటున్నాడు. స్వామి, నువ్వేమో జంగిల్ జమీ అంటున్నావు. యుద్ధం చెయ్యాలి అని అంటే గుండెల్లో ధైర్యం ఉండాలి అన్నది మాత్రమే నేను చెప్తాను. రాజా, నీ కత్తి చంద్రబాబు దగ్గర తిప్పుతావా, కేసీఆర్ దగ్గర తిప్పుతావా? వాళ్ళ కత్తులు చాలా పెద్దవి రాజా. నువ్వు అసలే యూత్, చిన్నోడివి, ఇప్పుడిప్పుడే మీసాలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సోనియా గాంధీ గారు మన రాష్ట్రం కాదు, అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని చెప్పి ఆవిడ గట్టిగా పాటుపడుతుంది. బాబు, ఆమె ఇప్పుడు నానా పాటలు పడుతుంది నీలాగే. ఇక పొన్నాల గారు శంకరాభరణం రాగం పాడమంటే సీనియర్లేమో స్వాతి ముత్యం రాగం అందుకుంటున్నారు. అదో పెద్ద తొక్కుడు జాతర. కాంగ్రెస్ వాళ్ళంతా సోనియా గాంధీ అంటారు. మరి లేకపోతే నరేంద్ర మోడీ జిందాబాద్ అనమంటావా? ఎవరి ఆనందం వాళ్ళది రాజా. ఆవిడ మన రాష్ట్రం కాదు, మన భాష అంతకన్నా రాదు. ఏయ్ దొంగ, నువ్వు కూడా ఒకప్పుడు ఆమె భాషలోనే మాట్లాడావు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నావు, మర్చిపోయావా? నేనేం గజనీని కాదు, పోసానిని. టిఆర్ఎస్ పార్టీ రాబోయే 4 సంవత్సరాలలో ప్రజా వ్యతిరేకత కొట్టుకొని పోయే రోజు వస్తుంది. మరి నువ్వు ముందే కొట్టుకుపోయావు కదా. ప్రతిపక్షాలు ఉంటే ఫ్రస్ట్రేషన్లే, అది కామన్, కానీ డోంట్ వర్రీ. చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రాలో పరిపాలన చేస్తా ఉన్నారు. రోజుకొక అబద్ధం, పూటకొక మోసంతో పరిపాలన చేస్తా ఉన్నాడు. అయితే నీకేంటి అబ్జెక్షన్? అక్కడ కేసీఆర్ గారికి అయితే బహుశా ప్రజా వ్యతిరేకత రావడానికి బహుశా ఇంకొక సంవత్సరం పడుతుందేమో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే 4 నెలల్లోనే ఇప్పటికే వచ్చేసింది. బాబుకే బంపర్ ఆఫర్ ఇచ్చావా రాజా?
మరి కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు ఆ బంపర్ ఆఫరు? అక్కడ ఏ విధంగా మోసం చేశామో మళ్ళీ ఇక్కడ కూడా అదే రకంగా మోసం చేయడానికి వచ్చామో చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా వెనక్కి వెళ్ళిపోవని చెప్పే పరిస్థితి వస్తుంది. 4 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారికి బదిలేనంటావా? పువ్వు పూసినప్పుడే పెట్టుకోవాలి రాజా, వాడిపోయాక వాడుకోలేం కదా. ఫ్యూచర్ ఏముందిలే, ఇప్పుడు చూడు, ముందు ప్రజెంట్ గురించి ఆలోచించు. ఇవాళ మన పార్టీకి గాలం వేసి మన పార్టీలోని నాయకులను లాక్కుంటా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఆ ఊరుకో బాబు, వాళ్ళు గాలం వేయటం ఏంటి? మీ చేపలే ఎగిరెగిరి పడుతున్నాయి, నన్ను పట్టుకో అని. అయినా అలిగిన వాడికి పులగం పెడితే ఆగుతాడా? మనమంతా కలిసి ఒక సినిమాకి వెళ్ళామంటే ఆ సినిమాలో మనమంతా చూసేది ఏమిటి అని అంటే, ఏ సినిమా రాజా? బ్యాంగ్ బ్యాంగా? ఆల్రెడీ మీ పార్టీకి యాక్షన్ అయిపోయింది కదా, సమ్మలోరు కిల్ అయిపోయింది కదా, ఇంకా వేరే సినిమా ఎందుకు? సినిమా 15 రీళ్ళు ఉంటుంది. 15 రీళ్లలో అమ్మా, జగన్ బాబు కూడా నాలాగా సినిమా స్టోరీ రాస్తున్నాడు. బాబు, నువ్వింకా భక్త శ్రీయాళ, 12 కాపురం లాంటి సినిమాల దగ్గరే ఉన్నావు. ఇప్పుడు ఫస్ట్ సీన్ నుండే పంచులు ఫైట్లు ఉంటున్నాయి రాజా. అందుకే అప్పుడప్పుడు మీ పులివెందుల టూరింగ్ టైమ్స్ లో అయిన సినిమాలు చూస్తే బాగుంటుంది. హీరోలు విలన్లు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నాయనా, ఎంతకు హీరో నువ్వే చంద్రబాబా? ఆయనే సీఎం, నువ్వే అపోజిషను, మరి మేమేలా అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? 14 రీల దాకా కూడా విలన్దే పైచేయిగా కనిపిస్తుంది. అబ్బా, ఇలాంటి సినిమా ఇప్పుడే చూస్తున్నా. స్టోరీ సూపర్ గా ఉంది. ఇంకా 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 కానీ ఆ 15 రీల్లోకి వచ్చేసరికి క్లైమాక్స్ కథ విరిగిపోతుంది. ఓహో, ఇక్కడ నాకు మైండ్ తిరిగిపోయింది. ఏ సినిమా జగన్ బాబు ఇది? చిక్కడు దొరకడా? పొటేలు పున్నమ సినిమాలా? నువ్వు సినిమా కథలు భలే చెబుతున్నావు బాబు. ఆ 15 రీల్లోకి వచ్చేసరికి క్లైమాక్స్ కథ విరిగిపోతుంది. ఆ 15 రీల్లోకి వచ్చేసరికి హీరో ఒక్కడే అయినా కూడా మొత్తంగా కథ మార్చేస్తాడు. ఏది? విభజనకి ముందు విలన్గా ఉన్న బాబు ఆ తర్వాత కథ మార్చి హీరో అయినట్లా? స్టోరీ బాగాలేదు నాన్న, ఈ కోర్ నా నచ్చలా ఈ కథ, పోయిరా. ఐ హేట్ బ్యాడ్ స్టోరీ. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ స్టోరీ. బట్ ఐ లవ్ యూ జగన్ బాబు. కూతురు రమ్మంటుంది.